చూడండి తేలిగ్గా మాట్లాడుతున్నారు ప్రతి సేవకుండి, తెలుసా? చూడండి, సంఘంలో ఒక 8 మంది పెద్దలు ఉంటే ఈ 8 మంది పెద్దలు ఒక మాట మీద ఉండరు, ఎవరికి వాళ్ళు సీలుతారు, నలుగురు జీలిపోయి. మళ్ళీ పాస్టర్ గారు ఎవరి మాట వినాలి? పెద్దల మాట వినాలి, పెద్దల మాట వినాలి, తెలుసా? కొన్ని సంఘాల్లో ఉండాలి. పాస్టర్ గారు బయట నుంచి సేవకు వస్తే ఈ సందా డబ్బులు కూడా ఎవరు తీసుకుంటారు తెలుసా? పెద్దలు తీసి లెక్కేసుకొని ఆ పాస్టర్ గారికి ఎంతో 100-200 చేతులు పెట్టి దాచిపెట్టుకుంటారు, తెలుసా? మళ్ళీ ఆ డబ్బులు ఏం చేస్తున్నారు తెలుసు? మళ్ళీ వడ్డీలు తిప్పుతున్నారు. ఏం డబ్బులండి? మందిరంలో వచ్చే సందా వడ్డీలు తిప్పుతున్నారు. బైబిల్లో ఏముంది? మీరు వడ్డీలకి ఇవ్వబాకండి అన్నాడు, అంతే కదా? వడ్డీలకి ఈ రోజుల్లో చాలామంది అంతే, పాస్టర్లు కూడా వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగ ఉండబాకండి. మనం వాక్యం చేస్తే మన వడ్డీకి ఇవ్వదు. సంఘాల్లో ఒకరు వాళ్ళు మాట వింటున్నారని ఈ పెద్దలు ఆ పాస్టర్ని తీసేయాలని, చూడండి వీళ్ళు మాట వింటున్నారు ఈ పాస్టర్లు అంటే వీళ్ళు పెద్దలు ఆ పాస్టర్ని తీసేయాలి. అలాగ రకరకాల గలిబిల్లి కండి పాస్టర్ని ఏదిస్తున్నారు. ఏదైనా వాక్యం చెప్పారనుకో, మా గురించి చెప్పేది ఏంది అని మాట్లాడుతున్నారు. చూడండి గల్లిబిల్లి. చాలామంది ఇంకా కొందరైతే ఉండారు, పాస్టర్ గారు ఇంటి పక్కనే ఉంటారు, తెలుసా? ఆ ఇంటి పక్కనే ఉండి పాస్టర్ గారిని అర్జరీ చేస్తుంటారు. ఏం అంటే ఆయనని, పాస్టర్ గారు మేము ఎప్పుడు గొడవ పెట్టుకుందాము, పాస్టర్ గారు మేము ఎప్పుడు పాస్టర్ని ఏదో ఒక నిందేద్దాము అనేవాళ్ళు కూడా ఉండాలి, తెలుసండి? పాస్టర్ గారి మీద పాస్టర్ గారిని అలాగ హింసించే వాళ్ళు కూడా ఉండారండి. ఏదో ఒక తప్పు